హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీ నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి. నా వీడియోలను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నేను, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లగా నేను ఈ ఇంటిని ఎలా చేసుకుంటానో పనులు, ఈ ఇంటిని ఎలా ఒక పద్ధతిలో నేను పనులు చేసుకుని ఇంటిని ఎలా సరిదిద్దుకుంటానో మీ అందరికైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. ఇక నేను ఎప్పుడన్నా సరే పిల్లలకు క్యారేజీ కట్టాలంటే మనకి ఈ రోజు నుంచే ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఆలోచించిద్దిలేండి. మనం ఇంట్లోనేగా ఉండేది అనుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎంత బాధ్యతగా ఇవన్నీ సక్రమంగా సరిదిద్దకపోతే ఇల్లు అనేది ఒక కొలిక్కి రాదనమాట. ఏ కష్ట సుఖాలైనా మనం పంచుకోకపోతే అన్నీ నష్టం వచ్చినా దాన్ని సరి చేసుకుంటా, లాభం వచ్చినా మనం అది పైకి అదే లాభమైనా నష్టమైనా ఒకే రీతిలో మనం ఒకే ఇదిగా ఉన్నప్పుడే ఒక ఆడపిల్ల అనేది ఆ సంసారం అనేది పైకి వస్తుంది అనమాట. ఇంకా నేను ఇట్లా రేపొద్దున పిల్లలు క్యారేజీ కట్టాలనుకోండి, దొండకాయ అయినా బెండకాయ అయినా ఇలా చిక్కుడుగాయలైనా ఈ ముందు రోజే కోసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే రేపొద్దున నాకు ఆ పని అనేది ఈజీగా అయిపోవడం కోసం అనమాట. ఇంకా ఇంట్లో పని కూడా నైటే మొత్తం బెడ్షీట్లు అన్నీ చక్కగా నీట్గా వేసుకోవడం కానీ అన్నీ ఇవి నిన్న ఉతికాను అనమాట. ఇక నిన్న పొద్దున వేయటం కుదరలేదని చెప్పేసి నైట్ అయితే దివాన్ కాట్ మీద పక్క అయితే వేయటం జరిగిందండి. ఎందుకంటే మనం ఇల్లుని మనకున్నంతలోనే చక్కగా నీట్గా ఉంచుకోవడం ఇది కదా. ఈ ఇల్లు అయితే మేము చాలా లోన్ పెట్టి ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఆ అద్దిళ్ళలో తిరగలేక అటు ఇటు అని చెప్పేసి ఆ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అనిపించి ఇక ఇల్లు అయితే కొనుక్కోవాలని చెప్పేసి లోన్ పెట్టి ఇల్లు అయితే కొనుక్కోవడం జరిగిందనమాట. ఎందుకంటే అసలు అంటారు కదా, మన సొంత ఇల్లు అనేది ఉంటే అందులో పచ్చడి వేసుకు తిన్నా మనల్ని అడిగేవాళ్ళు ఉండరని నాకైతే అదే అనిపించిందండి. ఎందుకంటే చిన్నపిల్లలతో ఇల్లులు మారేటప్పుడు అది అక్కడ పెట్టారు పిల్లోడు, ఇది ఎక్కడ చేశాడు మీ పిల్లోడు, అది అక్కడ పెట్టారు అని ఇంటి ఓనర్స్తో నేను ఫేస్ చేసిన విషయాలు అసలు నాకైతే భయం వేసేదనమాట. క్షణక్షణం అబ్బో వాళ్ళు ఏమంటారమ్మో, ఈ వస్తువు ఏడు పెడితే వీళ్ళు ఏమంటారా అని చెప్పేసి ఆ అద్దెలలో ఉన్న నాళ్ళు అయితే నాకైతే మనసు ఇదిగా అనిపించలేదండి. ఎట్లయితే మాత్రం ఏదో ఒకటి అపార్ట్మెంటో ఏదో ఒకటి అప్పు చేసైనా సరే ఏదో ఒకటి ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా ఉంది అని అనిపించింది అనమాట. ఈ ఇంటినే చక్కగా ఉన్నట్లుగా నాకు తగ్గట్లుగా నేను నీట్గా అయితే చేసుకోవడం జరుగుద్దండి. కాకపోతే నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకుంటాం జరిగింది. ఓపిక లేకపోతే ఇంకెవడం ఏం చేయలేవులేండి. ఇంకా అయితే ఇంక నైట్ పూటే గిన్నెలు కూడా కడిగేసుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున్నే నాకు రోజు పొద్దున్నే నిత్య దీపారాధన చేయడం అలవాటు కదా. ఇంకా వాటి కోసమని ముందుగానే ఇవన్నీ శుభ్రాలు చేసుకుని పెట్టుకుంటే నేను చక్కగా సూర్యోదయం కాకముందే దీపారాధన చేసుకోవడం నాకు ఒక్కోసారి సూర్యోదయం కూడా అయిపోయిద్దిలేండి. కుదిరినంత వరకు అయితే ఇంకా బ్రహ్మముహూర్తంలో లేసే పూజ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా అలా చేసినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా ఇలా ముందుగానే అన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకుంటానండి. నేను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏం చెబుతున్నానంటే, ఈరోజు ఉందని మనం అంటే అందరు కాదండి, మామూలుగా అంటున్నాను అనమాట. ఇది సహజంగా చెప్పే మాటే. ఇవాళ ఉందని చెప్పి ఉన్నట్లుగా, లేదని చెప్పి లేనట్లుగా బయటపడకూడదండి. ఏ ఇళ్ళైనా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఈరోజు లేనప్పుడు కూడా అదే రీతిలో బతికినప్పుడే ఆ చిరునవ్వు అనేది ఆడదాని మొహంలో ఉన్నప్పుడే ఆ సంసారం అనేది పైకి వస్తుందండి. మనం ఉన్నప్పుడు ఎలా రీతిలో ఉన్నామో లేనప్పుడు కూడా ఆ రీతిలోనే ఆడది అదే చిరునవ్వులతో అదే మాటలతో ఉండాలన్నమాట. లేదని లేని రోజున, ఉందని ఉన్న రోజున ఆ మాటలు మాట్లాడకూడదండి. ఎందుకంటే అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ టైము వాళ్ళకి అది అనేది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. మనం ఎప్పుడు ఒకళ్ళని అనకుండా ఉంటే వాళ్ళ మాట వాళ్ళకే తిరిగి వెళ్ళిపోయిద్దండి. అది ఎప్పటికైనా సరే టైం పట్టిద్ది. కానీ అందుకని ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడది అనేది చిరునవ్వుతో ఉంటేనే ఆ ఇల్లు అనేది పైకి వస్తుంది. మనం రూపాయి ఇస్తేనే రూపాయలో సర్దుకోవడం నేర్చుకోవాలి. అదే పావలా అయినప్పుడు ఆ పావలాలు కూడా ఎలా సర్దుకోవాలో నేర్చుకోవాలండి. అప్పుడే సంసారం అనేది పైకి వస్తుంది అనమాట. ఎందుకంటే మగవాళ్ళకి అనేది లాభం రావచ్చు, ఒక్కోసారి నష్టము రావచ్చు. మనం లాభపడ్డప్పుడు వాళ్ళ దగ్గర సంతోషపడిపోయి నష్టం వచ్చినప్పుడు వాళ్ళని ద్వేషించడం అలా చేయకూడదండి. మన ఆడది ఇంట్లో భార్య అనేది ఎప్పుడైనా సరే భర్తకి భరోసాగా ఉంటేనే ఏ అడుగైనా సరే ముందుకు వేయగలుగుతాడు. తను కూడా ఒక అడుగు
స్టెప్ వేసి నా వెనకాల నా భార్య అంతగా ఉంది అన్న ధైర్యంతో కూడా ఉంటాడండి. అందుకని చెప్పేసి మనం దేంట్లో కూడా మగవాడిని నిరాశపరచకుండా చక్కగా ఆయన వచ్చిన దాంట్లోనే మనం సరిదిద్దుకుంటా సరిపెట్టుకుంటా ఉన్నామనుకోండి, ఆ సంసారం అంతా సాఫీగా జరిగే కుటుంబం ఇంకోటి ఉండదనమాట. ఇంకా నేను నైట్ పూటే ఇంకా గిన్నెలు కడిగేసి ఇక పొయ్యి కూడా అంతా చేసేసి శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇక తెల్లారుజామున అయితే 4:30కి లేవటం జరిగింది. ఈ నైట్ పూట కడగకూడదు కదా, తొడవకూడదు అనుకోమాకండి. ఇదివరకు పాతకాలంలో లైట్లు ఉండేవి కాదు కాబట్టి మనకు విలువైన వస్తువులు బంగారాలు అవన్నీ ఏమన్నా ఉంటే చీకట్లో ఊడిస్తే అవి బయటికి పోతాయని మనకి దరిద్రం లక్ష్మీదేవి వెళ్ళిపోయిద్ది నైట్ పూట ఊడిసి తుడిస్తే అని చెప్పేసి మనకు ఆ రూల్ పెట్టారు. కానీ నిజంగా చెప్పాలంటే అసలు రూల్ ఇదే. కానీ నేను పొద్దున్నే లేచి మళ్ళీ దేవుడి గది వరకు ఊడ్చి శుభ్రం చేసుకుని బయట కూడా ఊడ్చి తుడిసి ముగ్గేసుకుంటాను. తెల్లారినాకే ముగ్గేసుకుంటాను, రాత్రి ఏమి ముగ్గేసుకోనండి. నేను తెల్లారినాకే ముగ్గేసుకుంటాను. ఇంకా ఊడ్చి తుడిసేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చి అయితే వాకిటి ముందైతే ముగ్గేసుకుంటాను అనమాట. ఇంకా నాకు దేవుడికి పొద్దున్నే లేచి పూజ చేసుకుని ఇల్లంతా కాస్త దీపాలతో ఉంటే ఏంటో ఇల్లంతా నాకు కాస్త ప్రశాంతంగా ఏంటో గుళ్ళో కూర్చున్నట్లుగా అట్లా ఫీలింగ్గా వస్తుంది అనమాట. ఇంకా ఏదో 2 గీతలు అయితే చాపలిస్తే గీసేసి వేసేసాను అనమాట. మళ్ళీ పిల్లలకి క్యారేజీ కట్టి చక్కగా నాకు 8:30 కల్లా ఏ పని లేకుండా అయిపోయిద్దండి. ఇక మనం ఇంకా లేడీస్ ఉన్నామంటే ఇక వాళ్ళు మిగిల్చింది పిల్లలు మిగిల్చింది ఇంకా అన్నీ మనం నోట్లో వేయడమే కదా. ఇంకా అందరూ అంతేలేండి, ఇంక వేస్ట్ అయిపోద్ది అని ఆలోచిస్తూ ఉంటాము. మన ఇంటి దగ్గర మన అమ్మగారి దగ్గర మనం ఎలా బతికినా ఏడుకొచ్చి మనం అన్నీ అలవాటు చేసుకోవాలన్నమాట. అక్కడే అప్పుడు చిన్నప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మన అమ్మ కూర వండిపోతే ఏందమ్మా కూర వండలేదు, ఒక కూర వండవేంది అని. అదే ఈరోజు మనం తల్లి అయ్యాక మన పిల్లలు అది ఆ ప్రశ్న అడిగితే ఒక పూట ఏదో ఒకటి వేసుకోరా అని అంటుంటే అప్పుడు అవి మనకి గుర్తొస్తాయి అనమాట. అందుకే అంటారు కదా, ఎవరు ఆ స్థానంలోకి వస్తే వాళ్ళకి ఆ విలువ ఏందో తెలిసిద్ది అని. అవి మాత్రం ఖచ్చితంగా నిజమేనండి. మన పెద్దోళ్ళు ఏ మాట అయినా సరే ఊరికే అనరనమాట. ఇక ఇంటి ముందు అయితే ముగ్గేసేసుకున్నా. నాకేందో భయం వేసిద్దండి తెల్లారుజామున గేటు తీయనమాట. అపార్ట్మెంట్ అయినా కూడా ఏందో నాకు తెల్లారిపోయినాకే తలుపు తీస్తాను. ఇంకా తెల్లారుజామున అయితే తెల్లారిపోయినాకే తీస్తానన్నమాట. ముందే తీను, ఎందు భయంగా అనిపించిద్ది. అపార్ట్మెంట్ అయినా డ్రిల్స్ ఉన్నా కూడా అందుకే గేట్లు తీయను అనమాట. ఇంకా అయితే ముందుగా అయితే తులసికోట దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. మా తులసమ్మకి మాత్రం నేను రోజు ఖచ్చితంగా దీపం పెట్టుకుంటానమాట. ఏందో అట్లా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మనకి ఏ బాధ వచ్చినా మనుషులకు చెప్పుకుంటే అన్న వాళ్ళు నలుగురికి వేరే రకంగా చెప్పి మనల్ని ఇచ్చేస్తారేమో కానండి, దేవుడికి చెప్పుకుంటే మాత్రం ఆయన ఎప్పుడు మనల్ని ఇది చేయడం అనమాట. మనకి ఏ బాధ వచ్చినా ఆయనతో చెప్పుకోవడం అలవాటైతే అసలు భలే సంతోషంగా ఉంటుంది తెలుసా. మనకు మనసులో భారం అంతా దిగిపోయినట్లుగా అనిపించింది. ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. ఫస్ట్ లేచి దీపారాధన చేసుకుని ఇంకా అందరి దేవుళ్ళ దగ్గర అట్లాగే మా దుర్గమ్మ తల్లి దగ్గర కూడా, కృష్ణయ్య దగ్గర, నా తల్లి దగ్గర కూడా చేసుకున్నాను. తల్లికి బొట్టు కొంచెం ఇదయింది, పెడదాం అనుకుని కూడా మర్చిపోయానండి. ఇంకా పెట్టాలి రేపైనా ఒకసారి. ఇవాళ సోమవారం కదా, ఇంకా మా శివయ్య తండ్రికి అభిషేకం చేసుకున్నాను. నేను మరకతలింగాన్ని తెచ్చుకున్నాను కదా, దానికి కూడా అభిషేకం చేసుకుని నీళ్ళతో సోమవారికి చక్కగా తర్వాత శంకు పూలతో ఈ బుధుతో అభిషేకం చేసుకుని అష్టోత్తరాలు చేసుకున్నాను. అసలు ఇవాళ శంకు పూలు ఎన్ని పూసినాయి అనుకున్నారు. మారేడు దళాలు సమర్పించి సోమవారం మారేడు చెట్టు కూడా ఉంది. మేము తులసి చెట్టు దగ్గర పూజ చేస్తారు కదా, యువతల మారేడు చెట్టు కూడా ఉందన్నమాట. సోమవారికనే ప్రత్యేకంగా నేను ఇంట్లో పెంచుకుని ఆ సోమవారికి ఒక దళం సమర్పించిన చాలని చెప్పేసి పెంచుకున్నాను అనమాట. ఇంకా అట్లాగే ఈ బుద్ధ అయితే అభిషేకం చేసేసి చక్కగా శంకుపూలు ఎన్ని పూసినాయి అనుకున్నాను. వాటి గురించి చెప్తా మర్చిపోయా. అసలు సోమవారం కోసమే అన్నట్లుగా ఇవాళ సోమవారం కదా, చక్కగా శంకుపూలతో ఆయనకి నాకు భలే అలంకరణగా అనిపించింది అనమాట. ఈ శంకు పువ్వుల్లో మా శివయ్య చూడండి ఎలా వెలిగిపోతున్నాడో అని. అందరూ నా వీడియో నచ్చితే మాత్రం మీరు అందరూ ఓం నమః శివాయ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఏదో తాపత్రపడి పాపం
అదే తాపత్రయపడుకుంటా మన ఇంటిని మన పిల్లల్ని మనకు వచ్చిన విధంగా మనం సంతోషంగా ఉంచుకోవాలనే ప్రతి ఒక్క మధ్యతరగతి ఆడపిల్ల కోరుకుంటూ ఉంటుంది కదా. ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకుంటా పిల్లలు మంచి చదువు చెప్పించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ప్రయత్నిస్తూ ఉంటుందండి. అలా కష్ట సుఖాల్లో భర్తకు కూడా తోడుంటా, ఆయనకి సలహాలు ఇస్తా, నువ్వేం బాధపడొద్దు ఏదైనా వచ్చినా కూడా అని ఒక ఆడది భార్య భరోసాగా ఉంటే ఆ మగోడు ఎంతటి బాధనైనా మర్చిపోతాడండి. అంటే నేను నువ్వు చేస్తున్నావని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారేమో, కానీ ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సింది అదేనండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే కోపాలతో ఈగోలతో పోయి అసలు ఏకంగా భార్యాభర్తలను చంపుకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. అంటే మనలో అర్థం చేసుకునే శక్తి అనేది నశించిపోయిందండి. అంటే కొన్ని చేసే తప్పులు ఉన్నాయి, మంచి ఉన్నాయి, అలా అని అందరూ ఒకే రకంగా ఏమీ ఉండదండి. కొన్ని మనం మార్చుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. సంసారం అనేది సర్దుకుని ముందుకెళ్తేనే తప్ప ఎవరో ఒకళ్ళు లేకపోతే అది ముందుకు సాగదండి. మనం గనక మనలో ఉన్న ఎవరి తప్పులు వాళ్ళు ఎత్తుకుంటా, ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకుంటూ ఉంటే అది సంసారం అనేది ఇక అక్కడితో ఆగిపోవటమే తప్ప అది ముందుకు నడిచేది ఏమీ లేదనమాట. ఇంకా నాకు ఈరోజు పూజ అంతా ఇవాళ అయితే సోమవారికి ఖర్జూర పొళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకున్నా. ఏది ఉంటే అదే నైవేద్యంగా పెట్టుకుంటాను, ప్రత్యేకంగా ఏమీ చేయను అనమాట. అలాగే హారతి ఇచ్చేసి అట్లాగే ధూపం కూడా చూపించి సోమవారికి హారతి కూడా ఇచ్చేసి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత నేను కూడా సోమవారికి హారతి తీసుకుని ఆ సోమవారికి నేను కూడా హారతి తీసుకున్నాను అనమాట. తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా, ఎప్పుడు నేను ఎవరి మీద ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి నా పిల్లలకి 3 పూట్ల తిండి, వాళ్ళకి మంచి చదువు చెప్పించే శక్తిని మాత్రం నాకు ఇవ్వని ఆ సోమవారిని ఎప్పుడూ కోరుకుంటానండి. నా కోరికల్లా మా పిల్లలకి మంచి చదువు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడితే చాలు, నాకు ఏ ఆస్తులు అంతస్తులు వద్దనమాట. ఇంకా గోరుచిక్కుడుగాయలు అయితే పొయ్యి మీద పెట్టా. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా అట్లాగే బియ్యం కూడా కడిగి బొడ్డోడికి బాక్స్ కట్టాలి కదా, ఇంకా అందుకని బియ్యం కూడా కడిగాను అనమాట. ఎందుకంటే పెద్దోడికి లేదు, బొడ్డోడి వరకే, అంటే చిన్నోడిని బొడ్డోడు అంటానులేండి. పెద్దోడు 10th క్లాస్ కదా, వాడికి ఇంట్లో ఉండి చదువుకోవడమే, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళడమే అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక పొయ్యి మీద గోరుచిక్కుడుగా, ఒక పొయ్యి మీద ఏమో అన్నం పెట్టేశాను. ఇంక ఇవి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఈలోపు ఇంకా అన్నం ఉడికి ఆరబెట్టేసుకుని తర్వాత ఈ కూర అయితే పొయ్యి మీద వేసేసాను. ఇంతలోకి బొడ్డోడైతే ఇంకా లేచాడనమాట. ఇంకా కూర పొయ్యి మీద వేసేసి మళ్ళీ వాడికి టిఫిన్ వేసేద్దామని చెప్పేసి ఇంకా గోరుచిక్కుడుకాయలు తాలింపు అయితే వేసుకుంటున్నాను. మీ అందరికి చాలామంది గోరుచిక్కుడుకాయ కూర అంటే ఇష్టం ఉండదు కదా. నాకు తెలిసి నాకు కూడా చిన్నప్పుడు ఇష్టం ఉండేది కదా. మమ్మీ కూర వండినప్పుడల్లా ఏందో మీ కూర వండావు అనేదాన్ని. ఇప్పుడు కానీ అన్ని కూరలు తినాల్సి వస్తుందండి. అన్ని కూరలు కాదు, పిల్లలు వదిలేసినవి కూడా వేస్ట్ అయిపోతాయేమోనని చెప్పేసి కలుపుకొని తినాల్సిన స్టేజ్కి వచ్చేసింది అనమాట. అప్పుడేమో అమ్మా నాన్నలేమో వేడిగా కూర పెడితే ఈ కూర నచ్చలే ఆ కూర నచ్చలేదని అనుకుంటాం కదా. ఏదైనా అంతేలేండి, మనం అంటూ మనకి ఒకటి వచ్చినాక అప్పుడు తెలిసిద్ది దాని విలువ ఏదైనా. ఇంకా వాడు ఇక్కడికి వచ్చి పడుకొని లెగవట్లేదు అనమాట. లెగు నాన్న ఇంకా టైం అవుతుంది అంటే ఇంకా లేచి కూర్చోబెట్టాను. ఇంకా దోశ వేస్తే ఇంకా వాడు బ్రష్ చేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చి తింటాడని చెప్పేసి ఇంకా ముందైతే 2 దోశలు వేసి వాడికి పెడదామని చెప్పేసి వేస్తున్నానండి. ఈ లోపు గోరుచిక్కుడుకాయలు అయితే ఏగుతున్నాయి. ఇంకా ఈ కూర అట్లా అలవాటు అయిపోయిందనమాట. నాకు కూడా మా ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేదానికి నాకు కూడా అలవాటు చేసుకోవడం జరిగింది. చాలామంది గోరుచిక్కుడుకాయలు ఇష్టపడరు నాకు తెలిసినంతవరకు. ఇంకా వాడికి కూడా టిఫిన్ వేసేసి ఇక నేను ఈ గోరుచిక్కుడుకాయలు వేయించుదామని రెడీ అయ్యాను. మనం ఒక్క పూట ఇవన్నీ కనుక మనం మర్చిపోయి ఇదైతే ఏ ఒక్కటి ముందుకు సాగదు కదా, నాకు అదే అనిపించిద్ది. వీడైతే లేచి బ్రష్ చేస్తున్నాడండి, తిరగేసినట్టున్నాడు బన్నీ బొడ్డోడు. ఇంకా నేనైతే దోశ వేసి రెడీ పెట్టి వాడికి ఏమో అన్నం కూడా ఆరబెట్టాను. ఇంకా వాడికి ఆరినాక కాస్త కలిపి పెట్టిస్తే ఇక వాడిని పంపిస్తే నాకు ఇక పని అంతా పూర్తయిపోయినట్లే.
ఇంకా వాడు వెళ్ళిపోతే ఇంట్లో అందరూ వెళ్ళిపోతారు ఆ టయానికి. ఇక వాడు ఇంకా పొద్దు నుండి మళ్ళీ సాయంత్రం వాడు వచ్చేదాకా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలన్నమాట. ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఉంటానులేండి. నాకు ఈ యూట్యూబ్ అనేది లేకపోతే అసలు ఇక నాకు ఇదైపోయేదాన్నేమో. ఈ వీడియోలు తీయడం లేకపోతే చక్కగా ఇలా వీడియోలు తీసి యూట్యూబ్లో ఇలా చేయడం, ఈ యూట్యూబ్ ఫ్యామిలీతో మాట్లాడినట్టుగా వాళ్ళకి కామెంట్లకు రిప్లై ఇవ్వడం వల్ల నాకేందో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ లేకుండా చక్కగా అదే ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లుగా చక్కగా వాళ్ళు నన్ను కామెంట్లు పెట్టి ఇదక్క అదక్క అని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లా నా ఫ్యామిలీతో పాలు పంచుకున్నట్లుగా ఉంటుందన్నమాట. నేను ఇంకా వంటంతా అయిపోయింది కదా, ఇక్కడైతే చక్కగా ఇక్కడ నుంచుని కాసేపు వేడి నీళ్ళు అయితే తాగుతాను పొద్దున్నే. ఇంకా గుడి అయితే కనిపించిద్ది. ఇక్కడ నుంచి మాకు వెంకటేశ్వర స్వామి గుడి ప్రశాంతంగా ఉంటుందండి. ఆ గుడిని చూస్తూ ఉంటే కాసేపు అట్లా నుంచుని ఆ వేడి నీళ్ళు తాగుతా అంతా వాతావరణాన్ని చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతిని భలే బాగుంటుంది. ఇంతలోకి వాడికైతే కలిపి పెట్టాలి. వాడికి కలుపుకోవడం చేత కాదని చెప్పేసి కలిపి పెట్టి వాడికైతే క్యారేజీ కట్టి ఇంకా ఇప్పుడంతా వాడు పని చూసుకోవాలన్నమాట. వాడే రెడీ అవుతాడు, కాకపోతే కొంచెం నూనె రాయడం, తలకి కాస్త పౌడర్ రాయడం ఇంకా అలాంటివి చేయాలన్నమాట. క్యారేజీ కట్టి పక్కన పెట్టాను అనుకోండి, కోస్తా ఒక 10 నిమిషాలు నేను కూడా అట్లా కూర్చుంటాను అనమాట. ఇంకా కూర్చుని తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలు అవన్నీ ఉంటే అవి కూడా కడుక్కొని బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోవడం ఇంకా అవన్నీ చేస్తాను. వాళ్ళందరూ స్నానాలు చేసి వెళ్ళిపోయాక వేస్తానండి, ఎందుకంటే మళ్ళీ ఇడిసిన బట్టలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంక వాళ్ళందరూ స్నానానికి వెళ్ళిపోయాక చేస్తా. ఏందమ్మా వీడియో తీస్తున్నావా అనుకుంటున్నాడు. ఇంక వాళ్ళు షూ పాలిష్ చేసుకుంటున్నాడు అనమాట. కానీ బుక్స్ కూడా టైం అయిపోతుంది అనంగా సర్దుకుంటాడండి, అప్పుడు కానీ వాడికి గుర్తురాదు. ఇంకా నూనె రాసుకుని చిన్నపిల్లవాడల్లే నూనె రాయిపోతే ఊరుకోరండి అసలు స్కూల్లో. కానీ ఈ రూల్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఆడ ఖచ్చితంగా రోజు నూనె రాయాల్సింది, రాకపోతే వాళ్ళే కొబ్బరి నూనె తీసుకొచ్చి పోస్తారంట. అందుకని వీడే నా చేత రాపించుకుంటున్నాడు. అబ్బాయి ఇదైతే మంచి అలవాటు రా బాబు, నూనె రాసుకోమన్నా రాసుకోరు. మిగతా రోజుల్లో స్కూల్లో అన్ననాళ్ళు నూనె రాయందే మీరు ఎల్లరు స్కూల్కి అనిపించింది అనమాట. ఇంకా వాడిని అయితే చక్కగా నూనె రాసి పౌడర్ రాసి ఇక వాడిని రెడీ చేసి వాడిని అయితే స్కూల్కి పంపించేశాను. పౌడర్ రాసుకోమన్నా రాసుకోరండి అసలు. ఈ పిల్లలే ఎంతోనో ఏమో కానీ చక్కగా ఇంకా మనమే రాసి పంపిస్తే తప్పించి ఏముందిలే అమ్మ వద్దు వద్దు ఉంటాడనమాట. ఇంకా చక్కగా దువ్వి మా అబ్బాయిని ఒకసారి చిన్నపిల్లోళ్ళ గుర్తొచ్చాడు. నాకు ఆ పౌడర్ రాసి దువ్వుతుంటే వాడి చిన్నతనంలో ఏం చేసింది గుర్తొచ్చి నవ్వు వచ్చింది అనమాట. అందుకని వాడు కూడా నవ్వుకుంటున్నాడు. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఇడిచిన బట్టలన్నీ ఇక నేనైతే వాషింగ్ మిషన్ వేసేసి అట్లాగే గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా తోమేసి ఇక నేను నా పనిలోకి నేను మళ్ళీ డ్యూటీ ఎక్కాల్సిందే. ఇంకా చేసే కొద్దీ మనం నైట్ 12, 11 దాకా పని మాత్రం ఉంటూనే ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం ఒక 2 గంటలు అట్లా రెస్ట్ ఉంటుందేమో ఇంట్లోనే అనుకుంటాం కానండి, బోలు పనులండి. చేసిన దాన్ని వెనకాల ఇంకో పని, చేసిన దాని వెనకాల ఇంకో పని. ఇక వీళ్ళు టిఫిన్లు చేసినవి ఇవన్నీ ఉన్నాయిగా, మన అన్నం కూర వండిని ఇవి కూడా మొత్తం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను మధ్యాహ్నానికి అయితే నేను కూడా అన్నం తినాలి కదా, ఇంకా మళ్ళీ వండుకుంటాను అనమాట. అందుకని మళ్ళీ దానికి కూడా రెడీ చేసుకోవాలి కదా, ఇంకా అందుకని దానికి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది మాత్రం ఎంత బరువు ఉంటుందోనండి, ఒక్క చేత్తో మాత్రం అస్సలు లేపలేమన్నమాట. అసలు అంత బరువు ఉంటుంది. కానీ అట్లు బాగా వస్తాయి అన్నమాట. మనకి నాన్ స్టిక్ కన్నా ఇదే మంచిదని ఇదే వాడతాను. ఇంక మొత్తం గిన్నెలు కూడా అన్నీ కడిగి శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ లోపు నేను మధ్యాహ్నానికి సజ్జలు అయితే నానబెట్టుకున్నానండి. నేను ఎక్కువ శాతం అన్నం తినను, సజ్జన్నం, జొన్న అన్నం ఇవే తింటా అనమాట. ఎందుకు నాకు ఇవి తింటేనే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అందువల్లే నేను ఈ సజ్జన్నం, జొన్న అన్నమే తింటా. ఇంకా వీటినైతే ముందుగా నేను మధ్య 2-3 గంటల ముందే నానబెట్టుకుంటాను. అందుకని ఇవైతే నానబెట్టుకున్నానండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియోని అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా బాగుంది వీడియో అనిపిస్తే కామెంట్ చేయండి, ఓ నమ శివాయ అని. ఆ శివయ్య దయల్లా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆ శివయ్యని కోరుకుంటున్నాను.